భారత క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాక్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కోహ్లీ నేరుగా బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీ నిర్ణయంతో బోర్డు షాక్ కు గురైనట్లు సమాచారం. కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో కోహ్లీని మరోసారి ఆలోచించుకోవాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది. కానీ కోహ్లీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ సడన్ డెసిషన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక విధంగా టీమిండియా ఫ్యాన్స్ కు ఇదో బిగ్ షాక్ అని చెప్పవచ్చు. 2 రోజుల కిందట రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పగా ఇప్పుడు అదే బాటలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా నిలిచాడు. జూన్ లో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ జట్టు ఎంపిక ముందుగానే ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని మళ్లీ ఆలోచించుకోవాలని బీసీసీఐ కోరింది. ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ బీసీసీఐ సెలెక్టర్లను పెద్ద డైలమాలో పడేసింది. ఒకవేళ విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఇంగ్లాండ్ టూర్ లో భారత్ భంగపాటు కలగడం ఖాయం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్ గా కోహ్లీని నియమించాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ నిర్ణయం అటు బోర్డుకు కూడా షాకే. అందుకే మరోసారి ఆలోచించాలని కోరినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. రోహిత్, కోహ్లీ లేకుండా ఇంగ్లాండ్ జట్టును ఎంపిక చేస్తే సిరీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోలేం. కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడని, ఆ విషయాన్ని బోర్డుకి నేరుగా చెప్పాడని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇంగ్లాండ్ తో కీలక సిరీస్ నేపథ్యంలో మరోసారి ఆలోచించాలని బోర్డు రిక్వెస్ట్ చేసినా కోహ్లీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదని కూడా తెలిపారు. నిజానికి టెస్టుల్లో గత 7.5 కాలంగా కోహ్లీ ఫామ్ కూడా అంతగా బాలేదు. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పరించిన రన్ మెషిన్ తాను చివరిగా ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ లో సెంచరీ సాధించాడు. ఆ సీజన్ లో కోహ్లీ ప్రదర్శన పర్వాలేదనిపించింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా కోహ్లీ చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు. అందరికంటే ముందు ఇంగ్లాండ్ చేరుకుని అక్కడ కౌంటీ మ్యాచ్లు ఆడాలని కూడా డిసైడ్ అయ్యాడు. కానీ రోహిత్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కూడా అదే తరహాలో రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోహ్లీ 2011లో వెస్టిండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేయగా దీనిలో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.